హాయ్ అండి. మైసెల్ఫ్ అను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు లేడీస్‌కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ గురించి మనం షేర్ చేసుకుందాం. వాటిలో మెయిన్‌లీ ఏంటి అనంటే, చాలామంది ఈ వజ్న అనేది లూజ్‌గా ఉంటది. సో, ఈ వజ్న లూజ్‌గా ఎందుకు ఉంటది? సో, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఇది ఏ విధంగా వస్తది? దీన్ని మనకు క్యూర్ చేసుకోవచ్చా? అసలు దీనికి ట్రీట్మెంట్ ఉందా? లేదా? అని మనం డిస్కస్ చేసుకుంటే, సో, ఇది లూజ్‌గా ఉండటం వల్ల వీళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అని మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. చాలామంది ఏంటి అనంటే ఈ వజ్న అనేది లూజ్గా ఉంటుంది. ఎందుకు అనంటే వీళ్ళు డెలివరీస్ అవుతారండి, నార్మల్ డెలివరీస్. సో నార్మల్ డెలివరీస్ అయిన టైంలో ఏంటి అనంటే వీళ్ళకి ఆ పార్ట్ అనేది కొంచెం కట్ చేస్తారు బేబీని తీయడానికి. సో కట్ చేసినప్పుడు అది అనేది ఆటోమేటిక్గా లూజ్ అవుద్ది. సో లూజ్ అయిన తర్వాత లూజ్ అయింది, బట్ స్టిచ్చెస్ వేస్తారు. అక్కడ స్టిచ్చెస్ వేసినా కూడా అక్కడ అనేది ఆ లూజ్నెస్ అనేది వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. సో ఇది ఒక రీజను. ఇంకొకటి ఏంటి అనంటే ఆ పార్ట్ అనేది వాళ్ళకి జీన్స్ ద్వారా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాక్ జనరేషన్స్లో కనుక వాళ్ళకి అలాంటి జీన్స్ ఉండి సో ఆ పార్ట్స్ అలా చిన్నగా ఉంటే సో వీళ్ళకి కూడా ఇలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి. ఇంకొన్ని కేసెస్లో ఏంటి అనంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా మన బాడీలో ఓన్లీ అంటే వజినా అన్ని పార్ట్స్ కూడా మనకి సో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే అన్ని పార్ట్స్ కూడా మనకి సైజ్ చిన్నగా ఉంటాయి. అదేవిధంగా మనకి చూడడానికి కూడా మన శరీరం సరిగ్గా కూడా ఉండదు. సో అందుకని చెప్పి ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు సరైన ఆహారం తీసుకోవాలి. సో అయితే ఈ వజ్న లూజ్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ లైఫ్ అనేది వీళ్ళకి కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటి అనంటే సో వాళ్ళు ఫిజికల్గా దగ్గరైన టైంలో వాళ్ళకి సాటిస్ఫాక్షన్స్ లేవు అని చెప్పి డైవర్స్ తీసుకోవడం. ఎందుకంటే వజ్న లూజ్గా ఉంటే సో వాళ్ళకి వెంటనే వాళ్ళు తృప్తి పడరు. సో ఆ టైంలో ఏంటంటే సో వీళ్ళకి ఫిజికల్గా మెంటల్గా సాటిస్ఫాక్షన్ లేని టైంలో కూడా డైవర్స్లు తీసుకుంటున్నారు. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటే సో డైవర్స్ అనేది మీకు ఇక్కడ కరెక్ట్ కాదు. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ప్రాబ్లానికి సొల్యూషన్ వెతుక్కోవాలి. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో దీనికి ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పి డిస్కస్ చేసుకొని క్యూర్ చేసుకోవాలి. సో మెయిన్లీ వాళ్ళ శారీరక సుఖాల కోసం చాలామంది తీసుకుంటారు డైవర్స్లు. కొంతమంది అంటే సో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏదో మెంటల్ టార్చర్స్ వల్ల తీసుకుంటున్నారు. సో ఇలా ఉండి మీ ప్రాణాలకు హానిగా ఉంది ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి మూర్ఖులు క్రూరులు అయితే తీసుకోవచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. బట్ కానీ ఇలాంటి సుఖాల కోసం అయితే డైవర్స్ వరకు వెళ్ళొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్ అనుకోండి ప్రతి ఒక్కళ్ళకి. సో ఇలా తీసుకోవడం వల్ల పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. సో మీ మైండ్ సెట్లో దేని వల్ల అయితే మీరు తీసుకున్నారు సేమ్ అదే మైండ్ సెట్ మీ పిల్లలకు కూడా వస్తుంది. సో దానివల్ల లైఫ్ అనేది పోతుంది, మీ లైఫ్ కొలాప్స్ అవుతుంది, పుట్టిన పిల్లలది కూడా కొలాప్స్ అవుతుంది. అందుకని చెప్పి ఒక పని చేసే ముందు ఆలోచించండి. సో మనం ఇప్పుడు ఈ వజ్న లూజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇది టైట్ అనేది మీరు న్యాచురల్గా చేసుకోవచ్చు. దీనికి మన దగ్గర మంచి మెడిసిన్స్, ఆయిల్స్ కూడా ఉన్నాయి. సో ఎలా టైట్ చేసుకోవాలి అని మీరు నన్ను అడిగినట్టయితే శ్రేష్టమైన నువ్వుల నూనె గానుగ దగ్గర మనకు దొరుకుతుంది. అది కొంచెం న్యాచురల్గా ఉంటుంది, దానిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి సో అది సేకరించి దాంట్లో లీటర్ ఆయిల్లో కలువ పూలు అంటే తామర పూలు అంటారు. సో నల్ల కలువ పూలు అయితే ఇంకా చాలా మంచిదండి దీనికి. సో ఆ కలువ పూలని బాగా అన్ని పూలను మీరు తెచ్చేసుకొని ఆ ఆయిల్లో మరగబెట్టి నలుపు రంగు వచ్చే వరకు ఆ నూనె మరిగించి తర్వాత వడకట్టి దాన్ని కనుక ఆ వజనాల మీద మీరు అప్లై చేసుకున్నట్టయితే మార్నింగ్ 5 minutes, నైట్ ఒక 10 minutes ఇలా మసాజ్ చేసుకున్నట్టయితే అక్కడున్న ఏదైతే ఉంటాయో నర్వస్ కానీ లేదా ఆ స్కిన్ అదంతా కూడా టైట్గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్స్టర్నల్గా. సో ఇంటర్నల్గా కూడా మజిల్స్ అనేవి సో ఆ టిష్యూస్ అనేవి స్ట్రాంగ్గా రావాలి. సో అలా వస్తే ఇంకా బాగుంటుంది రిజల్ట్ మనకి. సో ఇంటర్నల్గా ఏంటి అనంటే అశ్వగంధ, శతావరి, సుగంధ పాల, వేర్ల చూర్ణం. సో ఈ 3 మూలికలు మీకు హెర్బల్ షాప్స్లో దొరుకుతాయండి. సో ఈ 3 మూలికలను సేకరించి పౌడర్ చేసుకొని మీరు మార్నింగ్ అండ్ నైట్ ఆఫ్టర్ ఈటింగ్ తిన్న తర్వాత మీరు గ్లాస్ పాలల్లో 1 స్పూన్ పౌడర్ని కనుక యూజ్ చేసి సో 2 times మీరు తాగినట్లయితే మీకు ఈ సమస్య అనేది న్యాచురల్గానే తగ్గుతుంది. మీరు వీటికి కూడా తగ్గలేదు అనంటే ఇంకొన్ని ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన ఆయిల్స్
మెడిసిన్స్ మన దగ్గర ఉంటాయి. సో ఈ సమస్య బాధపడే వాళ్ళు ఏంటంటే స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు కావాలి అంటే నన్ను కన్సల్ట్ అయ్యి క్లినిక్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. హైదరాబాద్ ఎర్రగడ్డ మన క్లినిక్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర. లేదండి మేము అంత దూరం రాలేము లాంగ్ అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి మీ అడ్రస్ పెట్టినట్టయితే మీకు ఆర్డర్ కొరియర్ ద్వారా కూడా పంపిస్తాను. సో ఈ సమస్య బాధపడే వాళ్ళు స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.